రాష్ట్రానికి సాయం అంశంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై సందిగ్ధత నెలకొంది. సీఎం చంద్రబాబు అంగీకారంతోనే ప్రకటన చేయాలని కేంద్రం యోచిస్తోంది. విభజన చట్టం హామీల అమలుపై కసరత్తు సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఒక్కొక్క అంశంపై ఆర్థిక మంత్రి, హోంమంత్రితో విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది. తొలి ఏడాది రెవెన్యూ లోటు పూర్తిగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు ఢిల్లీ రావాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ప్రకటనపై స్పష్టత లేకుండా స్పందించలేమని ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత చూపటం లేదు. కేంద్ర ప్రకటన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర నిర్ణయాలు ఎప్పటికప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ చంద్రబాబుకు వివరిస్తున్నారు. ప్రత్యేక హోదాపై పట్టు వీడొద్దని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 9 అంశాలపై స్పష్టత కోరుతోంది. విశాఖకు రైల్వే జోన్ ఖచ్చితంగా ఇవ్వాలని భీష్మిస్తోంది. లేని పక్షంలో వేల కోట్లు నష్టపోతామని ప్రభుత్వం తేల్చెప్పింది. శాసనసభ స్థానాల పెంపుపైన చర్చిస్తోంది. పారిశ్రామిక రైతులకు చట్టబద్దత కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరుపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నెలకొన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చేయాల్సిన సాయంపై కేంద్రం సుదీర్ఘంగా చర్చిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో చర్చలు ముందుకు సాగటం లేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చర్చల సారాంశం ఏంటి? ప్రతిష్టంభనకు అసలు కారణాలేంటి? స్వప్న, ఈ రోజు ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నాయకుల నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సమాచారం కోరుతోంది. ఒకవైపు బీజేపీ నాయకుల వైపు నుంచి, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల వైపు నుంచి, ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు నుంచి గతంలో ఏ విధంగా అయితే సమాచారం తీసుకున్నారో అదే రీతిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కూడా తీసుకుంటోంది. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చోటు చేసుకున్నప్పటికీ దానితో పాటుగా మరికొన్ని అంశాలు చర్చల ప్రతిష్టంభనకు కొనసాగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది ఏంటంటే, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి క్లియరెన్స్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి సానుకూలత వచ్చే దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేయాలనేటువంటి తలంపుతోటి ఉంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పటికే సమాచారం అందించింది. దాదాపుగా గత 10 రోజుల నుంచి నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల్లో చాలా ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడమే చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలపకపోవడానికి కారణంగా ప్రధానంగా తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించేటువంటి అంశాలు రెవెన్యూ లోటు భర్తీ. రాష్ట్ర విభజన జరిగిన సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ ఉంది. దాదాపు 13 నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ లోటు భర్తీ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ధారించినటువంటి భర్తీనే. దీన్ని పూర్తి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సంశయిస్తోంది. దీంట్లో ఎందుకు అంత మీమాంస లెక్కించాల్సి వస్తుందనేది ప్రధానంగా ఉంది. కేవలం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తామన్నట్లుగా ఒక సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండటంతో దానిపైన ప్రధానంగా పట్టుబడుతున్నారు. ఇది 7,000 కోట్ల రూపాయలు ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతుంది. ఇంకా ఆర్థిక లోటు భర్తీ కాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, నిధుల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, పథకాలకు సంబంధించిన విషయంలో 90% గ్రాంటు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తారు. కానీ ప్రత్యేక హోదా అనేది ప్రకటించకుండా ప్రత్యేక హోదా స్థాయిలో ఉన్నటువంటి నిధులు ఏ విధంగా ఇస్తారనే దాని మీద స్పష్టత లేదు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది. జాతీయ స్థాయి ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు 70% 70-30 నిష్పత్తిలో సాగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు చేసి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇద్దరం కంకణంగా కట్టుకొని ఉన్నాము. దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పంపించినా ఇప్పటి వరకు దానిపైన స్పష్టత ఇవ్వటం లేదని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం యోచనలో ఉంది. సో ఈ అన్ని అంశాల రీత్యా చూసుకుంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్రానికి ఏ నిధులు ఇస్తారు, ఏ అంశాల్లో ప్రాతిపదిక ఇస్తారు, ఏ అంశాల్లో ప్రాతినిధ్యం ఇస్తారు, దేనికి ఎటువంటి ప్రయారిటీ ఇస్తారనేటువంటి అంశాలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ రోజు ప్రకటన వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రకటన వచ్చేటట్లయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారిక మీడియా నుంచి ఇప్పటికే సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అటువంటి సమాచారం ఎక్కడ ఎవరికి ఎటువంటి సమాచారం రాలేదు. పైగా ఉదయం సుజనా చౌదరి, అదేవిధంగా సీఎం రమేష్ ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి ఎంపీలు ఇద్దరు కూడా
దానిపైన అన్ని అంశాలపైన రాజ్నాథ్ సింగ్ తోటి అదేవిధంగా వెంకయ్యనాయుడు తోటి కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తోటి అన్ని అంశాలు చర్చించినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ అంశాల ఏ అంశాలు కూడా ఒక కొలిక్కి రానందున దాదాపు ఈ రోజు ప్రకటన చేసే అంశంపై కొంత సందిగ్ధత నెలకొంది. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కోరటంతో పాటుగా అన్ని పక్షాలు కోరుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ గా మారిన నేపథ్యంలో ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి, రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచాలి, రాష్ట్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్ర విభజన చేశారనేటువంటి ఒక ఆలోచన ఉంది. దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకోవాలనేది ఒకవైపు సుజనా చౌదరి కోరుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేక హోదాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి హామీను వివరిస్తూ ఉన్నారు. సో అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే మొత్తం అంశాలు సార్ట్అవుట్ కావాలి. మొత్తం అంశాలు అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలనుకుంటే ప్రధానమంత్రి రావాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా అంశము జాతీయ అభివృద్ధి మండలిలో చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులన్నిటిపైన దాంట్లో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో జాతీయ అభివృద్ధి మండలి కాకుండానే రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరుతుంది, బీజేపీలో ఉన్నటువంటి వర్గం కూడా కోరుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. స్వప్న. ధన్యవాదాలు అరుణ్.